అరేంజ్ చేసిన ఈ యొక్క మీటింగ్ లో అందరూ కూడా నాకన్నా అన్న మనమంతా ఏది హాల్లో ఎందుకన్నా మనం మెయిన్ సెంటర్ లో పెడదామన్నా అన్నాడు. చాలా అద్భుతమైన ఐడియా. మనం చేస్తున్న ఈ సభ్యత కార్యక్రమానికి ప్రజలందరూ కూడా తెలిసే విధంగా, జనసేన పార్టీ యొక్క విధి విధానం తెలిసే విధంగా, మనం మాట్లాడే మాటలు కూడా ప్రతి ఒక్కరు వినే విధంగా ఇటువంటి మీటింగ్ అరేంజ్ చేసిన మణికంఠ తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమం, మీడియా మిత్రులంతా ఉన్నారు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాల్లో ముందుకు అడుగు వెళ్తున్నారంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ పవన్ కళ్యాణ్ గారిని ఏంగా చూడాలనుకుంటారు? సీఎం గా చూడాలనుకుంటారు. మేమందరం కూడా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటాం. చూడాలనుకుంటే సరిపోతుందా? మీకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి, ఆయన గురించి మనం కష్టం పడాలా వద్దా? నేను కష్టపడమని చెప్పను. మీరెవరు కష్టపడి సభ్యత్వాలు చేయొద్దని, దయచేసి ఎవరు కష్టపడద్దని, ఇష్టపడి చేయండి. కష్టపడి చేస్తే 50 మార్కులు వస్తాయి చదివితే, ఇష్టపడి చేస్తే 90 మార్కులు వస్తాయి. ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని మీరు ఒక పండుగ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి, మనం ఏం గిఫ్ట్ గా ఇవ్వాలి? నేను 50 సభ్యత్వాలు నమోదు చేస్తాను, నేను 100 చేస్తాను, నేను 200 చేస్తాను అని మనస్ఫూర్తిగా మీరు మన జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, మన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, పంచాయతీ శాఖ మంత్రి అయిన తర్వాత, ఫారెస్ట్ మినిస్టర్ అయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, రాష్ట్రంలో దేశంలో ఏ నాయకుడు ఏ మంత్రి చేయని కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంత్రివర్యులుగా చేస్తున్నారు. ఆయన దోచుకోవడానికి రాలేదు, ప్రజల కోసం పనిచేయాలి, ఉత్తేజపరచాలి. నా బాధ్యతగా విలాసవంతమైన జీవితం, పవన్ కళ్యాణ్ గారి జీవితం మనలాంటి వీళ్ళంటదా? విలాసవంతమైన 7 స్టార్ జీవితము, అలాంటి విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈరోజు నా వెంట కొన్ని లక్షల కోట్ల యూత్ ఉన్నారు. ఇటువంటి బలమైన యూత్ నా దగ్గర ఉన్నప్పుడు మామూలుగా ఎవరైనా ఏం ఆలోచిస్తారు? 1 to 10 హీరోగా ఆయనే ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు? అత్యధికంగా మనం డబ్బు సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. 10 సినిమాలు కాకపోతే 20 సినిమాలు తీయాలని ఆలోచిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఆలోచించలేదు. నా దగ్గర ఉన్న యువ శక్తితో నేనేం చేయాలి? రాజకీయాన్ని మార్చాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు, రాజకీయం బాగుంటేనే, రాజు బాగుంటేనే ప్రజలు బాగుంటారు, రాజ్యం బాగుంటుంది. అలాగా ఈ రోజు రాజులంటే ఎమ్మెల్యేలు బాగుంటేనే ఆ ఊరు బాగుంటుంది, ప్రజలు బాగుంటుంది అనే ఆలోచనతో ఈ రాజకీయ ప్రక్షాళన మొదలుపెట్టి నిస్వార్థమైన యువతతో రాజకీయం చేయాలని అడుగులు ముందుకు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మన గుండకల్ నాయకులందరి తరఫున తల ఉంచి నమస్కరిస్తూ, ఖచ్చితంగా మన మణికంఠ చెప్పారు, లాస్ట్ టైం కూడా 2వ పొజిషన్ లో ఉన్నాం సార్ పార్లమెంట్ లోని. మీరు ఈసారి మనం ప్రభుత్వంలో ఉన్నాం, రాయిని వజ్రం అని చెప్పాలంటే కష్టం, అవునా? ఇందాక మన సోదరి చంద్రకళ గారు చెప్పారు చాలా అద్భుతంగా, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పిన ప్రతి మాట వజ్రం లాంటి మాట చెప్పారమ్మా. ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారి తరఫున, సార్ తరఫున మీకి. ఎందుకంటే నువ్వు ఒక మెంబర్షిప్ చేయడానికి తలుపు తడతావు పోయి, మేము జనసేన మెంబర్షిప్ చేయడానికి వచ్చామమ్మా అని. ఏంటి జనసేన పార్టీ? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఒక పంచాయతీ శాఖ మంత్రిగా ఇంతవరకు చరిత్రలో ఏ మంత్రి చేయని 1326 గ్రామాల్లో గ్రామ సభలు ఒకే రోజు జరిపారు, అవునా కాదా? పోయిన గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో గతుకుల రోడ్లు, మంచినీళ్ళు లేవు, గ్రామాలు అలాగా చిన్నగా వాడిపోయిన గ్రామాల్లాగా ఉన్న గ్రామాలకు ఈరోజు గ్రామానికి తనదైన శైలిలో మోడీ గారి దగ్గర ఆయనకున్న ఒక సన్నిహిత సంబంధంతో 1000 కోట్ల ఫండ్ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి రోడ్డు వేయించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారని బలంగా చెప్పండి. ఉద్యోగస్తులు కనపడతాడు, అన్నా మీ యొక్క కుటుంబంలో మాకు జనసేన సభ్యత్వం చేయండి. ఎందుకు? ఇంతవరకు చరిత్రలో లేని ఒకే శాఖలో 10,000 పదోన్నతులని పంచాయతీరాజ్ శాఖలో ఒకే రోజు ఇచ్చి ఉద్యోగస్తుల వైపు నేను ఉన్నానని నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రైతు కనబడతాడు, పామిడి దగ్గర, గుత్తి రూరల్ దగ్గర,
రైతన్నకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఆయన ఈ రోజు అంటే ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వంలో లేని రోజే కౌలు రైతు అంటే 1 ఎకరా కూడా లేని రైతు, అటువంటి కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం ఎవరు రక్షిస్తారు? ఎవరు దిక్కు లేకపోతే దిక్కెవరు? ఎవరు? ఎవరు? దేవుడు. ఆ దేవుడు పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని నేను చెప్తున్నాను. అటువంటి కుటుంబాలకు కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న దాదాపు రాష్ట్రంలోన 3000 రైతు కుటుంబాలను వెతికి 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 వాళ్ళందరి దగ్గరికి ఆయన వెళ్ళి ₹1,00,000 దాదాపు 30 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే నేను చెప్తున్నాను, మీడియా మిత్రులకి చెప్తున్నాను, రాసుకోండి. రాష్ట్రంలో దేశంలో ఏ నాయకుడైనా తన సొంత ధనాన్ని ఇలా రైతులకు 30 కోట్ల రూపాయలు వెచ్చించిన నాయకుడు ఉన్నారా అని నేను తెలియజేస్తున్నాను. అలా మన నాయకుడు ఒక వచనం, మన పార్టీ అధికారాన్ని అనుభవించడానికి వచ్చిన పార్టీ కాదు, సేవ చేయడానికి వచ్చిన పార్టీ. మన నాయకుడు సేవ చేయడానికి వచ్చాడు. మన నాయకుడి గురించి చెప్పండి. మీరు ఆ ఎదురుగా ఆ వీరభద్ర కెమికల్స్ లో, ఈ అరుణ హోటల్లో, ఆ తర్వాత పక్కనున్న ఆగ్రో ఏజెన్సీలో పోయి మాట్లాడండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. జనసేన పార్టీ ప్రజల కోసం, మీకోసం, మా నాయకుడు రాష్ట్రం కోసం, దేశం కోసం నిలబడండి. చెప్పండి, అవునా కాదా? ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఒకవైపు ప్రధానమంత్రి చేయి పట్టుకుని, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు చేయి పట్టుకుని తను తగ్గి రాష్ట్ర ప్రజలను నెగ్గించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటే, దేశంలో ప్రపంచ స్థాయి దేశాల్లో మన భారతదేశాన్ని ప్రపంచ స్థాయి దేశాల్లో పెట్టిన మోడీ గారు కూడా ప్రధానమంత్రిగా ఉన్నారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, ఆయన చేసిన ఎన్డీఏ కూటమి యొక్క ఫలితమని గట్టిగా చెప్పండి మీరు ప్రజలకి. అలాగే మన నాయకుడి గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో ఉంటుంది. ఇందాక చంద్రకళ సిస్టర్ చెప్పారు. ఏం చెప్పారు? అరే, మన రాష్ట్రం, మన ఇన్నేళ్ళు స్వతంత్రం వచ్చింది, ఎవరు కూడా అరకులో ఉన్న గిరిజనులను పట్టించుకున్న నాయకుడు ఉన్నారా? అరకు ప్రాంతంలో అరకు ప్రజల వైపు నడిచిన నాయకుడు లేడు. 2017లో సార్తో పాటు మేము అరకులో వెళ్ళాం. మారుమూల గ్రామానికి పోతుంది, ఇక్కడ నక్సల్స్ ప్రాబ్లం ఉంటుంది, ప్రాణాపాయం ఉన్నా కూడా ఆ యొక్క ప్రజలను వెళ్ళి వాళ్ళ జీవన విధానము, జీవన శైలి ఎలా ఉంది, స్కూళ్ళు ఎలా ఉన్నాయి, వాళ్ళ మంచినీరు తాగడానికి ఎలా ఉంది, వాళ్ళ రోడ్లు ఎలా ఉన్నాయని 2017-18లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చిన మాటను ఈ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ యొక్క గ్రామాలకు, అరకులో ఉన్న గిరిజన గ్రామాలకు, అక్కడ గర్భిణీ స్త్రీని డోలీలో ఎత్తుకొని పోవాలి, హాస్పిటల్ పోవాలంటే శవాన్ని భుజం మీద వేసుకొని పోవాలి. అటువంటి మారుమూల గిరిజన ప్రాంతాలకు రోడ్లు ఇచ్చిన నాయకుడు ఎవరు? గట్టిగా ఎవరు? ఇంకా గట్టిగా ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అని గర్వంగా కాలర్ ఎగిరేసి చెప్పండి. మా నాయకుడు పవన్ కళ్యాణ్, మా పార్టీ జనసేన పార్టీ పుట్టింది ప్రజల కోసం, పుట్టింది ప్రజల కోసమే గట్టిగా చెప్పండి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగా మన నాయకుడి గురించి చెప్పుకుంటా ఉంటే మనం సాయంత్రం వరకు కూడా చెప్పచ్చు. మన నాయకుడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు. మీరు ఈ యొక్క క్రియాశీలక సభ్యత కార్యక్రమంలో ఎంతమంది సాధకులు ఉన్నారు? 75 మంది సాధకులు ఉన్నారు. ఒక్క సాధక్ ఒక్క రోజులో 50 ఇండ్లను టచ్ చేశారు అనుకుందాం. 50 ఇళ్ళు టచ్ చేశారు అనుకుందాం. ఒక ఇంట్లో 4 మంది మినిమం ఉంటారు. 50 ఇళ్ళు అంటే 200 మంది. ఒక్క సాధక్ ఒక్క రోజులో 200 మందితో మాట్లాడగలడు. 200 మందితో జనసేన పార్టీ గురించి, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నీకు మాట్లాడే అవకాశం. నువ్వు కౌన్సిలర్ కావాలనుకున్నావు, ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నీకు అద్భుతమైన ఆయుధం. ఈ యొక్క ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంతో ఒక పాంప్లెట్ తీసుకొని మీరు ప్రతి ఇంటి తలుపు తట్టే అవకాశం, నిన్ను నువ్వు నాయకుడిగా ఎదిగే చేసే అవకాశం ఇది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, నాయకులు కూడా అంతమంది కావాలి. ఈ రోజు మీరు అన్నట్టు మనం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలంటే నాయకుల సంఖ్య పెరగాలి, సభ్యత్వ సంఖ్య పెరగాలంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్ ఎంత గట్టిగా అంటారో అంత గట్టిగా పనిచేయాలనే విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మా సోదరు లాస్ట్ టైం ఎన్ని చేశారమ్మా? 170 గట్టిగా చెప్పుకోనండి. 175 సభ్యత్వం. ఈసారి నువ్వు
ఖచ్చితంగా 500 దాటాలమ్మా. ఈ వారం రోజుల్లో ప్రతి ఇంటికి గడప తొక్కితే మీరు, అలాగే సోదరులు బండి సురేష్ గారు, శేఖర్ గారు, బండి శేఖర్ గారు, మీరు నేను చెప్పినట్టు రోజు 50 ఇళ్ళు అంటే 200 మంది, ఇంకా వారం రోజులు ఉంది, 1400 మందితో మీరు మాట్లాడితే సగం 700 మంది సభ్యత నమోదు కార్యక్రమాన్ని మీ ఇద్దరు కూడా చేసి తీరుతారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇష్టంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇష్టపడి పని చేయండి. ఈ ఎండలో నిలబడుకున్న సోదరులు వాళ్ళందరికీ ఇష్టం ఉంది, నేను చల్లగా నీళ్ళలో ఉన్నాం, అయినా ఎండలో ఉన్న వాళ్ళు ఇష్టంగా పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఒక్క మాట ఇంకో మాట చెప్తున్నాను. మనందరం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కు నాయకులు అనుకుంటారేమో. పవన్ కళ్యాణ్ గారు మదురై వెళ్తే 5 లక్షల మంది పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర వెళ్తే 10 సీట్లు గెలిపించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అయితే ఏమి, పవన్ కళ్యాణ్ గారి ఏ కార్యక్రమం చేసినా కూడా అక్రాస్ ద వరల్డ్, అమెరికాలో, లండన్ లో, ఆస్ట్రేలియాలో, సింగపూర్ లో, మలేషియాలో, దుబాయ్ లో, యుఏఈలో జనసేన నాయకులు ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారని గర్వంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారు నీకు అమెరికాలో ఉన్నారు, లండన్ లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, యుఏఈలో ఉన్నారు, కువైట్ లో ఉన్నారు, దుబాయ్ లో. గర్వంగా చెప్పండి అయ్యా, ఏ నాయకుడికి లేనంత క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. నాట్ యాజ్ ఎ హీరో, ప్లీజ్ రిమెంబర్, హీరోతో పాటు అతను ఒక గొప్ప నాయకుడు. చెగురు వీరో లాంటి నాయకత్వం కలిగిన వాడు, మహాత్మా గాంధీ లాంటి ఓపిక ఉన్నవాడు, అల్లూరి సీతారామరాజు లాంటి దమ్ము ధైర్యం ఉన్నవాడు, నేతాజీ లాంటి ప్రణాళిక కలిగిన వాడు, అంబేద్కర్ లాంటి ఒక క్రమబద్ధీకరమైన నడిచే వ్యక్తి. ఇంతమంది గొప్ప నాయకుల యొక్క మనసులను, వాళ్ళ ఆలోచనలు పుట్టించుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ధైర్యంగా, దమ్ముగా జనసేన లీడర్ అని చెప్పండి. ఎందుకు కార్యకర్తలు, ఎందుకు ప్రజలు మన యొక్క సభ్యత ఒక్క మాట చెప్పండి ఆఖరిలో. సరే ఎందుకమ్మా 400 రూపాయలు కట్టాలా? అరే భయ్యా, నువ్వు సభ్యత్వం తీసుకుంటే మీ ఇంట్లో ఎంతమంది అని అడగండి. ఎంతమంది ఉన్నారు? 5-6 మంది. నువ్వు మా సభ్యత్వం తీసుకుంటే నువ్వు 40 నుంచి 50 వేల మంది జన సైనికులు గుంటకల్లో ఉన్న కుటుంబంలో నువ్వు ఒకడు. జనసేన నువ్వు సభ్యత్వం తీసుకుంటే జనసేన కుటుంబ సభ్యుడు నువ్వు. లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న జనసేన సభ్యుడు నువ్వు. మా జనసేన నాయకుడు కాదు, ఆయన దైవం అని చెప్పండి. ఎందుకో దైవం అని చెప్తున్నాను నేను. మళ్ళా తల్లి తండ్రి పవన్ కళ్యాణ్ ఏమంటారు? తల్లి తండ్రి పవన్ కళ్యాణ్. మామూలుగా మనం ఏమంటాం? తల్లి తండ్రి దైవం. అవునా? అలాగా జనసేన నాయకులకి నాయకుడు కాదు ఆయన ఒక దైవం. ఎందుకు దైవం అంటారా? నాయకుడు లక్షణాలకు ఒక స్టెప్ అబవ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నేను ఒక రోజు ఈ క్రియాశీలక సభ్యత్వంలో 5 లక్షల రూపాయల చెక్కును తీసుకొని మా చిత్తూరు జిల్లాలో నగిరి కాన్స్టిట్యూన్సీ లో ఒక మారుపూల గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక బైక్ ఉండింది. ఆ బైక్ మీద జనసేన పవన్ కళ్యాణ్ గారి స్టిక్కర్ ఉంది ఆ బైక్ మీద. ఆ ఇంటికి వెళ్ళాను లోపలికి. చాలా చిన్న పూరిల్లు, చిన్న గుడిసె. ఆ అమ్మాయి, 3 అమ్మాయిలు, జనసేన కార్యకర్త భార్య, 3 అమ్మాయిలు, వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు. ఒక యువకుడు బైక్ యాక్సిడెంట్ లో చనిపోయినాడు. వాళ్ళ కుటుంబం ఏం కావాలా? సంపాదించే వ్యక్తి లేడు ఆ ఇంట్లో. మనం దేవుడిని అనుకుంటాం, మమ్మల్ని కాపాడు, మా కుటుంబాన్ని కాపాడని దేవుడిని అనుకుంటామా? దేవుడు మనకు కనబడతారా? కనబడ్డు. కానీ నగిరిలో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్న ఆ జనసైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని తన నాయకుడిగా, దేవుడిగా భావించాడు. ఆ రోజు 5 లక్షల రూపాయల చెక్ మేము వాళ్ళకి అందజేస్తే మీరు నమ్మరు, ఆ ఊర్లో ఉన్న 150 కుటుంబ ప్రజలంతా వచ్చి కన్నీరు పెట్టారు. ఎవరు సార్ పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడ సార్ పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడ ఈ అమ్మాయి? ఎక్కడ ఈ కుటుంబం? ఏమైపోతుందో మేము పల్లె బాధపడ్డాం సార్. అతను పవన్ కళ్యాణ్ గారి నాయకుడు కాదు సార్, దేవుడు సార్ అని నేనున్నమాట కాదు, అక్కడ ఆ ఊర్లో ప్రజలున్నమాట. అంతే కదా? దేవుడు మనకు కనబడి సాయం చేస్తాడా? అలాగా పవన్ కళ్యాణ్ గారు తన నాయకుడు ఎక్కడున్నా ఏమున్నా నన్ను అభిమానించే వ్యక్తికి, ఆ కుటుంబానికి నేను అండగా ఉండాలని కోరుకునే
నాయకుడితో పాటు దేవుడు కూడా అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అటువంటి నాయకత్వం కలిగిన జనసేన పార్టీలో మీరందరూ కూడా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారు ఎలా తన జన సైనికులతో ఉంటారో అలాగా ఈ రోజు మన మణికంఠ నాకు చాలా సంతోషమైంది. పేరు ఈ మీటింగ్ సక్సెస్ చేసిన డయాస్ మీద నాయకులే కాకుండా డయాస్ కింద ఉన్న నాయకుల పేర్లు అన్ని కూడా మన బాయి స్వామి ఇద్దరు పేర్లు కూడా చెప్పాడు. అందరి పేర్లు కూడా పలకరించిన నాయకుడు మణికంఠ. ఇటువంటి నాయకుడిని పవన్ కళ్యాణ్ గారికి నియమించడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను మొట్టమొదటిసారి మణికంఠతో మీటింగ్ చేస్తున్నాను. ఈస్ గోయింగ్ టు బి గ్రేట్ ఫ్యూచర్ లీడర్. జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఒక అద్భుతమైన నాయకుడిగా అడుగులు ముందుకు వేస్తాను. పవన్ కళ్యాణ్ ఆశిస్తానని నేను మీ అందరి మనసులో ఆనందపడే విధంగా ఇది మాట కాదు, ఇది ఖచ్చితంగా జరగబోయే సత్యమని నేను తెలియజేస్తున్నాను. అన్ని నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడు మణికంఠ. జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మణికంఠ నాయకత్వం, మణికంఠ నాయకత్వం, మణికంఠ నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు గట్టిగా.